నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం, రైతుల సమస్యలు డైలీ పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు రైతు బంధు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రైతు బంధు ఆపేసి రైతు భరోసా కూడా దానిపైన ఒక పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోతుంది. అదేవైపు ఇంకోవైపు రైతు రుణమాఫీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ హామీలని పక్కన పెట్టి హైడ్రా అనే ఒక కొత్త విషయం పైన పడింది. సరే, హైడ్రా అనేది ఇంకో టాపిక్ మనం పక్కన పెడదాం. ఏదైతే ఈ రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏ హామీని కూడా పట్టించుకోలేకపోతుంది. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ధర్నాలో ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బీజేపీ సంబంధించిన రాష్ట్ర నాయకులు 24 గంటలు రైతుల సమస్యలపైన మేము దీక్ష చేస్తామని చెప్పేసి ఇక్కడ ధర్నా చౌక్ లో దీక్ష చేయడం జరుగుతుంది. మనం కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? రైతులకు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? రావుల రామ్నాథ్, బీజేపీ సీనియర్ నాయకుడిని, నిర్మల్ నియోజకవర్గం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో. గత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్టారుగా నిలువున మోసం చేయడం జరుగుతూ ఉన్నది. బూటగా హామీలు ఇచ్చి అబద్ధ ప్రచారాలు ఇచ్చి ఆ రోజు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. దాదాపు 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వం 420 హామీలలో ఒక్కరు కూడా నెరవేర్చలే. 6 గ్యారెంటీలను ఇలా తుంగలు దొక్కిపోయినాయి. అదేవిధంగా ముఖ్యంగా రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను నిట్టారుగా ముంచేటువంటి ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. రుణమాఫీ చేస్తానని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇలా వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రైతులు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, మేము రైతులకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా. మేము నిరూపిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉదాహరణతో మేము చెప్తాం. ఇవాళ నేను ఒకటి ఉదాహరణ చెప్తాను. నిర్మల్ నియోజకవర్గంలో సోన్ అనేటువంటి మండల కేంద్రంలో 2000 మంది రైతులు ఇవాళ రుణమాఫీ కాకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ కేవలం ప్రచారం టీవీలలో, పత్రికలలో మాత్రమే, ప్రకటనలకి మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఇది అమలులో సాధ్యం కాలేక, ఇలా రైతులకు డబ్బులు ఇవ్వలేక ఇవాళ దొంగచాటున పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు ఇవాళ ఇక్కడ ధర్నాలు, ఇక్కడ దీక్షలు అనేక మంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇలా గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా రైతు బంధు ఇవ్వలేక, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులను దగా చేస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో 24 గంటల ఉపవాస దీక్షను భారతీయ జనతా పార్టీ పూనుకున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే వాటిని పరిష్కరించాలి. లేకపోతే ఈ ఉద్యమం జిల్లా స్థాయికి, నియోజకవర్గ స్థాయికి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అన్న, చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తే ఒకవైపు రైతు భరోసా అనేది పక్కన పెట్టేసింది, ప్రస్తుతం రైతు బంధు కూడా ఆపేసింది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 విషయాల్లో ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా అన్యాయం చేస్తున్నది. రైతులకు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ నీరుగారు చేసింది. తీవ్ర అన్యాయం చేస్తుందంటే రైతులకే కాకుండా నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. చెప్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుకు సంబంధించిన రైతు ప్రభుత్వం అని అంత బలంగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు అన్యాయం చేస్తుందంటారు? మరి ఓట్లు వేసుకున్నంతసేపు వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉండే, ఓట్లు అయిపోయినాయి, ఇంకా రైతుల మీద ప్రేమ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా వాగ్దానాలు. రైతులు మా వాళ్ళు అంటారు, రైతులు చనిపోతున్నారు, వరలు ఎండిపోతున్నాయి, మొత్తం కూలి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చినామా అని నిన్న మోకం చూస్తున్నారుగా, తలకాయ కొట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకున్నది? వీళ్ళనే కాకుండా పెన్షనర్లను కూడా బాధ పెడుతున్నారు. 2,00,000 రూపాయలు ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు, ఆ పెన్షనర్లకు లేదు. నిరుద్యోగుల వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగులు లేవు. రైతులకే కాదు, ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మీకు రైతు రుణమా అయ్యే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. ఛాన్స్ లేదా? ఎందుకు లేదు? ఆ ప్రభుత్వం మీద ఇక నమ్మకం లేకనే. కాలేదు రుణమాఫీ? కాలే. ఎంత లోన్ ఉందన్న? మాకు చాలానే ఉంది లోను, కానీ ఇప్పుడు ఏం కాలే. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారే? నిర్మల్ నుంచి వచ్చిన. నిర్మల్ నుంచి వచ్చారా? ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దృష్టి? పూర్తిగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దాని విధానాలు, దాని పాలసీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఇవాళ ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారో దానికి ఎంతో ఆశతోటి డిసెంబర్ 9 నాడే మీరు బ్యాంకులలో పోయి తెచ్చుకోవాలని అన్నాడు. ఇవాళ ఎక్కడ పోయిండు? ఏదో మామూలుగా 30% కూడా వేయలేదు.
ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు, ఒకవైపు ఐటీ మినిస్టర్ చెప్తున్నారు, మరోవైపు ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా పూర్తిగా రైతులకు రుణమాఫీ అయిపోయిందని. ఎక్కడ ఏ గ్రామం ఏ మండలంలో ఏ గ్రామంలో గ్రామ సభ పెడతాడో రమ్మన్ చెప్తాం మేము, నువ్వు ప్రూఫ్ ఇప్పిస్తాం. ఎందరు మాఫ్ కాని వాళ్ళు ఉన్నారు, ఎందరు మాఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. రెండు విధాల ప్రజాక్షేత్రంలో తీర్పు చెప్పిస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్న రైతుల సమస్యలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి రైతులకు కదా, రైతులకు ఈ సమస్యల నుంచి విముక్తి కలగాలంటే ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం బేషరతుగా 2 లక్షల రూపాయలు మాఫీ అన్నావు కదా, 3 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు కూడా ఉన్నాయి. దాంట్లో నువ్వు ఇచ్చే 2 లక్షలు ఏదైతున్నదో తక్షణమే నువ్వు రుణమాఫీకి ఆర్డర్ ఇచ్చాయి. నువ్వు ఆ దరఖాస్తులు తీసుకుంటున్నావు, అది కళ్ళబొల్లి మాటలు చెప్పకు. ఇక నీ మన నడకలేం నమ్మేటట్లేరు ఈ ప్రజలు. తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు కూడా మొత్తం వ్యతిరేకత ఉన్నది ఈ ప్రభుత్వం మీద, ఈ పాలసీ మీద. రేవంత్ రెడ్డి మీద కూడా ఇంకా పూర్తిగా ఉన్నది. ఇప్పుడు ఇంకా కొత్త డ్రామా చేస్తున్నావు. ఏది మూసినది అని, మూసి ఎవడు అడిగిండా నీకు? మూసి ఎక్కడ అడిగిండు? సుందరి అవసరం లేదు మాకు. తెలంగాణలో రైతులను బతికి కదా, రైతులకు మాఫీ అయ్యు. రైతు రుణమాఫీ పింఛన్ లేని వాళ్ళకి 2000 మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయని తెలిసిన వాళ్ళని అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళని అడుగుతున్నారు. ఎక్కడ చేస్తున్నావు చెప్పు? ఎంత ఉంది రైతు రుణమాఫీ? మీకు ఎంత మాఫీ అయింది? మా కుటుంబానికి వచ్చేసి 2 లక్షలు ఉంది. ఒక్క రేషన్ కార్డు పైన 2 లక్షలు ఉంటే ఇలా రుణమాఫీ అవ్వట్లేదు. కారణం ఏందని ఇప్పుడు ఇందాక అగ్రికల్చర్ ఏఓ గారిని అందరిని అడిగితే గజెట్ రాలేదని చెప్పేసి మొన్న ఒక ఫొటోస్ ఆధార్ కార్డ్స్ అవి తీసుకొని సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేశారు. మరి దానికి కాలయాపన తప్ప 1,50,000 ఉన్నటువంటి రైతులకు అయింది. 2 లక్షలు ఉన్నటువంటి రైతులకు మాత్రం మొండి చేయి చూపెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం చెప్పిందండి ఇప్పుడు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని చెప్పేసి అంత బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. సో నిజంగా కాలేదంటారు పూర్తిగా? ఒక్కసారి ఇదే మైక్ పట్టుకొని పల్లెలకు వస్తే ఇలా రైతు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ రాని రైతులు వందలాదిగా, ఇలా పేద రైతులు ఎందరో మంది 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న రైతులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళకి కాలేవని గ్రామాలలో ఇలా పరిస్థితి ఆ విధంగా ఉంది. సరే, ఇప్పుడు పూర్తిగా రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు విషయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేదంటే ఈ సబ్సిడీ విషయంలో ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వమే రైతుకు సంబంధించిన ప్రభుత్వం అని చెప్పుకొని వచ్చిన ప్రభుత్వము ఈ సమస్యలను ఎందుకు పట్టించుకుంటారు అంటే ఏం చెప్తావు ఒక రైతుగా? మేము చెప్పాల్సింది ఏంటంటే ఇది కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మేము చెప్పాల్సిందిగా మారుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రైతు భరోసా నిధులు కూడా మాకు ఇవ్వడం లేదు. అంతేకాకుండా అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాన్ని కోరుతున్నాం. రైట్, మనతో పాటు మహేశ్వరంకి చెందిన ఒక రైతు ఉన్నాడు. రైతుకున్న సమస్యలు తెలుసుకుందాం. ఏంటి ఈ మధ్య త్రిపుల్ అని కొత్తగా తీసుకొచ్చింది, ఈ త్రిపుల్ రోడ్ మధ్యలో కూడా భూములు పోతున్నాయని చెప్పేసి రైతులు ఇక్కడ వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య ఏంటిది? ఎట్లా చూడొచ్చు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని? మేజర్ సమస్య ఏంటంటే ట్రిపుల్ నుంచి ORR మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మిర్ఖాన్పేట ఇప్పుడు నూతనంగా స్టార్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి రోడ్డు అభివృద్ధి పేరుతో అక్కడ చాలా పెద్ద రోడ్, హైదరాబాద్లో లేనటువంటి అతిపెద్ద రోడ్ వేయడం వల్ల ఎంతోమంది హైదరాబాద్కి నిత్యం కూరగాయలు అందిస్తున్నటువంటి రైతుల యొక్క చిన్న చిన్న భూ కమతాలు అందులో నష్టపోతూ ఉన్నారు. వారికి భూసేకరణ అయిన తర్వాత ప్రభుత్వం దానికి తగ్గట్టు మార్కెట్ వాల్యూ కట్టిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక భూసేకరణ జరగలేదు, ఇప్పుడు ప్లానింగ్ లెవెల్లోనే ఉంది. కానీ అంత పెద్ద రోడ్ అవసరం లేదు. కావాలంటే అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా మాకు దానికి ల్యాండ్ ప్రకారం ల్యాండే. ఎందుకంటే దానికి ఎంత కంపన్సేషన్ ఇచ్చినా మేము హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి అంత కంపన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ కంపన్సేషన్తో రైతులు బతకలేరు. మేము అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు డబ్బులు వద్దు, మాది ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్ మాకు తప్పకుండా కావాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది తర్వాతి తరాలకు బాగుంటుంది. ఇప్పుడు కొందరు బాధపడచ్చు కానీ ముందు తరాలకు దీనివల్ల ఎంతో లాభం జరుగుతుందని చెప్తున్నారు కదా. రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడతారు. రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసినటువంటి రేడియల్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం. అది కూడా చాలా వెడల్పైన రోడ్డు. మేము అభివృద్ధికి నిరోధిస్తలేం, కానీ రైతులు ఎంత భూమి అయితే కోల్పోతారో అక్కడ ఉన్నటువంటి భూములని అసైన్ చేయండి. అది మాకు అన్నం పెట్టేది. ఎందుకంటే మేము భూములు వదిలేసుకొని మేము బిచ్చగాలలాగా ఒక కూలీలాగా మేము ఉండలేము. దాంట్లో మీకు ఎంత ఉందన్న ల్యాండ్? మాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉందా? ఏమన్నా వ్యవసాయం మీద లోన్ ఉందా? లోనా మనకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో పౌల్ట్రీ ఫార్మ్స్లో లోన్ ఉంది. ఇంకా లోన్ మనకు తీరలేదు.
ఆ 3 పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా పోతా ఉన్నాయి, మొత్తం ల్యాండ్ పోతా ఉంది. అట్లా నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఎంతో మంది రైతులు, ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను, మాట్లాడిన రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పలేక, వాళ్ళకు ఒక రాజకీయ మద్దతు లేక వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళకి కొంతమంది ఏడుస్తూ జ్వరాలు వచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మీ దీక్షకు వచ్చినాం, మాకు మద్దతు కావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏం చెప్తాం? ప్రభుత్వానికి ఒకటి, మీరు అభివృద్ధి చేయాలి అనుకుంటే మా ల్యాండ్ మాకు ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర చూపెట్టిన తర్వాత మీరు ల్యాండ్ సేకరణ చేసుకోండి. రెండోది, అంత పెద్ద రోడ్ అవసరం లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ శ్రీశైలం రోడ్ ఉంది, ఇటు ఎలిమినేట్ నుంచి ఒక రోడ్ ఉంది, అక్కడ పోతే ఇబ్రాహీంపట్నం నుంచి రోడ్, 3 రోడ్లు ఉన్న తర్వాత ఈ మధ్యలో కొత్త రోడ్ తీసుకొచ్చి కొత్త ఒక రియల్ ఎస్టేట్లో హబ్బు చేసే ఉద్దేశమే తప్ప ఇది రైతులకు కానీ స్కిల్ యూనివర్సిటీకి కానీ లేదు. అప్పుడు ఆల్రెడీ కేసీఆర్ హయాంలో కొత్తూరు నుంచి ఫార్మసిటీ వరకు చేసినటువంటి అతిపెద్ద రోడ్ ఉంది, దాంట్లో ఆ రోడ్డు మీద పోయే దిక్కే లేదు. ఇప్పుడు కొత్త రోడ్ లేదు, ఎవరి ఇల్లు కూల్చుతారు అనేది నాకు ప్రధాన క్వశ్చన్. అని ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఏంటి అంటే ప్రభుత్వం ఇన్ని సమస్యలను ఎందుకు పట్టించుకుంటలే? ఈ సమస్యలు తీరాలంటే ప్రభుత్వానికి ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలతోని అధికారానికి ఎక్కి రైతులను మర్చిపోయి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు. రైతులకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం, రైతులకు న్యాయం చేసి పోరాడతామండి. పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. అది పచ్చి అబద్ధం. ఏ చౌరసాకి వచ్చినా, ఏ రచ్చబండకి వచ్చినా మేము నిరూపిస్తామండి. అటువైపు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండు, మన ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్తుండు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుండు కదా. పచ్చి అబద్ధాలు. రైతుల దగ్గర పోతే చెప్తాయి. అందరు రైతులు అంటే ఒక్కరు 2 లక్షల రుణమాఫీ ఏంటంటే మేము దేనికైనా సిద్ధం. మరి ఇన్ని సమస్యల పైన రైతు భరోసా పక్కకు పోయింది, రైతు బంధు పక్కకు పోయింది, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు కదా. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి? మీరు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు చేత కాదు గవర్నమెంట్ నడపడం, మీరు గద్దె దిక్కాలి, మీరు గద్దె దిక్కి చేత కాదంటే వేరే గవర్నమెంట్ వస్తుంది.